అందరికీ నమస్కారం. ఇప్పుడు రైతులందరూ కూడా వరిలో డ్రమ్ సీడర్ విధానం, తర్వాత వెదజల్లే పద్ధతిలో ఎక్కువగా వరి వేయడం జరిగింది. దానిలో కలుపు సమస్య అనేది ప్రధానంగా ఉంది. మనం ప్రధానంగా ఈ కలుపు అనేది 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే మనం దానికి నిర్మూలించగలుగుతాం. ఒకవేళ కలుపు ముదిరితే మాత్రం అది చనిపోవడానికి టైం పడుతుంది. కాబట్టి మన అరవింద్ గారు రైతు ఇప్పుడు 10 నుంచి 15 ఎకరాల వరకు వేసినటువంటి డ్రమ్ సీడర్ వెదజల్లే పద్ధతిలో ఉన్నటువంటి వరి పొలంను మనం చూస్తున్నాం. ఇక్కడ రైతు చేసినటువంటి ప్రాక్టీసెస్ మనం ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే మనం ఏం కొట్టారండి ఫస్ట్ నిన్న మీరు? నామినీ గోల్డ్ కొట్టాము. బిస్పార్బేక్ సోడియం అనే మందును 100 ml చొప్పున స్ప్రే చేయడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు కూడా మనకు ఈ బిస్పార్బేక్ సోడియం నామినీ గోల్డ్ ఏ గడ్డికి పనిచేస్తుంది? ఇది మనకు తోనంగికి బిస్పార్బేక్ సోడియం అనే మందు పనిచేస్తుంది. అదేవిధంగా ఈ బసాగ్రాన్ అని చెప్పి బెంటోజోన్ అనే మందు, ఇది బసాగ్రాన్ మనకు జనరల్గా దేనికి పనిచేస్తుంది? బుర్రతుంగకు కూడా పనిచేస్తుంది. అదేవిధంగా మనకు కెంపా అనే ప్యాకెట్ కూడా మనకు పైర్జోసల్ఫ్యూరాన్ ఇథైల్ అనేటువంటి మందు. ఈ కెంపా అనే మందు దేనికి పనిచేస్తుంది మనకి? ఎక్కువగా పూల కట్టి చెట్లకు పనిచేస్తుంది. అంటే వెడల్పాకు జాతులకు కానీ పూల చెట్ల లాంటి వాటికి కూడా ఈ కెంపా అనే మందు పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకు ఇక్కడ రైస్ స్టార్ అనే ఒక మందు ఉంది. దీని లోపల మనకు టెక్నికల్ నేమ్ వచ్చేసరికి మనకు ఫెనెక్సోప్రాపి ఇథైల్ అనేటువంటి రైస్ స్టార్ అనే మందు. జనరల్గా ఇది నక్కతోకల గడ్డికి ఎక్కువగా పనిచేస్తుందండి. నక్కతోకల గడ్డికి పనిచేస్తుంది. అదేవిధంగా మనకు ఇంకొక కెమికల్ కూడా స్ప్రే చేయడం జరిగింది, ఫెనాక్సిలం, తర్వాత సైలోపాప్ బ్యూటల్ అనేటువంటి మందు. ఇది దేనికి పనిచేస్తుంది మనకి? ఎక్కువగా ఇది వీటిలో కమాండ్గా కలిపి కొడతారండి. ఈ అన్ని రకాల గడ్డి మందు లోపల ఈ మందును కలిపి కొట్టడం ద్వారా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే ఫెనాక్సిలం ప్లస్ సైలోపాప్ బ్యూటల్ అనే మందు కూడా కొట్టడం ద్వారా ఎక్కువగా మనకు ఈ అన్ని రకాల పనిచేయడం కోసం కొట్టడం జరిగింది. అదేవిధంగా మనకి ఇప్పుడు డ్రమ్ సీడర్లో మనం ఇవన్నీ కలిపి కొట్టడం జరిగింది. ఆ డ్రమ్ సీడర్లో మీరు ఏ విధంగా 10 లీటర్ల ట్యాంకులో ఏ విధంగా మీరు ఇవి డోసెస్ కలపడం జరిగింది? నామినీ గోల్డ్ 100 ml పోసినామండి. ఒక ఎకరానికి 100 ml నామినీ గోల్డ్. రిఫోలెక్స్ ½ లీటర్ ఎకరానికి ఈ మందు అనేది మనకు జనరల్గా ఫెనాక్సిలం సైలోపాప్ బ్యూటల్ అనే మందు ½ లీటర్ పోయడం జరిగింది. తర్వాత మనకు నామినీ గోల్డ్ అనే మందు, మనకు బిస్పార్బేక్ సోడియం అనేది 100 ml ఎకరానికి. అదేవిధంగా 2 ఎకరాలకు వస్తుందండి. ఇది కెంపా ప్యాకెట్ మనకు పైర్జోసల్ఫ్యూరాన్ ఇథైల్ అనేటువంటి మందు మనకు 12 గ్రాముల మందు 2 ఎకరాలకు 2.5 ఎకరాలకు కూడా ఎక్కువ కొడితే కూడా మనకు వరి పొలం అనేది ఖరాబ్ కావడం జరుగుతుందని చెప్పి రైతు మాటలో వింటున్నాం మనం. రైస్ స్టార్ అండి. ఇది నక్కతోకల గడ్డి అంటే గణపుల గడ్డికి పనిచేస్తుంది సార్. ఇది ఎకరానికి 200 ml ఫెనెక్సోప్రాప్ ఇథైల్ అనేటువంటి మందు మనకు గణపుల గడ్డి, నక్కతోకల గడ్డికి ఎకరానికి 200 ml చొప్పున నిన్న మనము స్ప్రే చేయడం జరిగింది. తర్వాత బాసోగ్రామ్ అండి. తర్వాత బెంటోజోన్ బసాగ్రాన్ అనే మందు ఎకరానికి ½ అంటే 400 ml ఎకరానికి. ఇవన్నీ కూడా డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం జరిగింది. 1 లీటరు వచ్చేసరికి 10 లీటర్ల వాటర్లో కలిపి డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం జరిగింది. తర్వాత మనము ఈ ఫీల్డ్లో ఏ విధంగా ఇవన్నీ కలుపు మందులు కొట్టడం ద్వారా కూడా ఏ విధంగా ఉందని చెప్పి ఒక వారం రోజుల తర్వాత మనం గమనించినట్లయితే గడ్డి ఏ విధంగా చనిపోయిందో కూడా మీకు మళ్ళీ తెలియజేస్తాము. అన్ని గడ్డి జాతులకు ఒక్కొక్క గడ్డి జాతికి సంబంధించిన వెడల్పాంటి వాటికి కావచ్చు, నక్కతోకల గడ్డికి కావచ్చు, తుంగకు కావచ్చు, బుర్ర తుంగకు కావచ్చు, వివిధ రకాల గడ్డి జాతులు అన్నింటికి కూడా ఈ 4-5 రకాల మందులు కొట్టడం ద్వారా సమూలంగా మేము నిర్వహించగలుగుతామని చెప్పి రైతు మాటల్లో చెప్పడం జరుగుతుంది. రైతులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన ఫీల్డ్లో ఏ జాతి మొక్కలు ఉన్నాయి, ఏ జాతి కలుపు మొక్కలు ఉన్నాయో గమనించి అవి చూసుకున్న తర్వాత ఆ జాతికి ఆ రకమైన మందే పనిచేస్తుంది. ఒకే మందు అన్ని రకాల జాతులకైతే పని చేయట్లేదు. ఒక జాతికి ఒక రకమైన మందు స్ప్రే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా వేరే గడ్డి ఉంటే ఆ గడ్డి జాతికి సంబంధించిన మందు స్ప్రే చేయకుండా ఆ మొక్కలు చావట్లేదు. అందువల్ల మళ్ళీ అట్లా లాస్ పోతున్నాం. మళ్ళీ మందు కొట్టాల్సి వస్తుంది. 2-3 సార్లు మందు కొట్టేసరికల్లా క్రాప్ ఎదుగుదల తగ్గిపోతుంది.
అట్లా ఒకేసారి మందు స్ప్రే చేయడం వల్ల ఒకసారి క్రాప్ ఒక 10 రోజులు ఆగినా కూడా తర్వాత మళ్ళీ యూరియా వేయడం వల్ల ఇంప్రూవ్ అవుతుంది. అదే 2-3 సార్లు స్ప్రే చేస్తే పెరుగుదల రాక పొలం ఖరాబ్ అయ్యే ఆస్కారం ఉంది. మీరు గత సంవత్సరం కూడా ఇలాంటి 4-5 రకాల మందులు వాడిన ఇవే మందులు వాడినప్పుడు ఈ 4-5 రకాల మందులు వాడినప్పుడు కలుపు మీద ఎలాంటి మన ఈ పంట మీద ఎలాంటి ప్రభావం చూపెట్టింది? ఒక 10 రోజులు గ్రాప్ ఆగిపోద్ది సార్. అది పంట పెరుగుదల అనేది లైట్ గా రెడ్ అయింది. డోస్ ఎక్కువైతే కూడా ఎక్కువగా ఎర్రగా కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి డోస్ కూడా తగ్గించుకొని 5 రకాలు డోస్ కూడా తగ్గించుకోవాలని చెప్పి వింటున్నాం. స్ప్రే చేస్తే కంట్రోల్ అయింది, కలుపు జాతి మొత్తం కంట్రోల్ అయింది. ఊరి ఒకటి ఉంటుంది. మామూలుగా ఏదో ఒకటి 2 కలుపు కొట్టడం ద్వారా కొన్ని జాతులు చనిపోవట్లేదు కాబట్టి నేను 4-5 రకాల కలుపు మందులు కొట్టడం ద్వారా నాకు మంచి దిగుబడి వస్తుందని చెప్పి రైతు మాటలు కూడా వింటున్నాం. కాబట్టి రైతు సోదరు గమనించాల్సింది ఏంటంటే ఎలాంటి గడ్డి జాతి ఉన్నది మన దానిలో మనం ఎలాంటి వాడాలని చెప్పి ముందు గ్రహించుకున్న తర్వాత 4-5 రకాలు అన్నీ కూడా టెక్నికల్ నేమ్స్ కలుపుకొని వాడుతున్నాడు. దాంట్లో డోస్ తగ్గించుకొని వాడుతున్నాడు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి మనం రైతు మాటలు కూడా వింటున్నాం. ఇప్పుడు కలుపు మందులు స్ప్రే చేయడం వల్ల ఇప్పుడు ఈ రైస్టార్ స్ప్రే చేయకుండా ఒక ఎకరానికి కొట్టి చూసినండి నేను. అందులో మొత్తం గణుపుల గడ్డి, నక్కతోకల గడ్డి, ఆ గడ్డి ఎక్కువ ఉండిపోయింది. ఇది స్ప్రే చేసిన వాటిలోనే అది ఆ జాతి చనిపోతుంది. ఈ బాసోగ్రామ్ కొట్టని ప్లేస్లో బుర్రతొంగ ఎక్కువ మిగిలిపోతుంది. అలా రాకాయిస్తూ ఉంటుంది. అది అసలే కంట్రోల్ కావట్లేదు, ఎప్పుడు అలానే ఉండిపోతుంది. దానికి బాసోగ్రామ్ కలపకుంటే అది పని చేయట్లేదు. ఆ బాసోగ్రామ్ కలపడం వల్ల అది చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఈ నామినీ గోల్డ్ కంపల్సరీ, నామినీ గోల్డ్ అన్ని వీటిలలో నామినీ గోల్డ్ కలపాల్సి వస్తుంది. తోనంగికి మెయిన్ చనిపోవాలంటే కారణం ఏంటంటే నామినీ గోల్డ్ కొట్టడం వల్ల తోనంగి అనేది లేకుండా పోద్ది. ఒక 10 రోజులు కనిపించినా కూడా తర్వాత ఆటోమేటిక్గా అది గణుపులలో ఇరిగిపోయి చనిపోయే ఆస్కారం ఉంది ఈ నామినీ గోల్డ్ వల్ల. ఈ కెంపా ప్యాకెట్, పూల కట్టే చెట్లు మన సైడ్ అమ్మటి, వరాలు అమ్మటి, అంటే మనం వాటర్ పెట్టిన తర్వాత అన్ని నీళ్ళ తెప్పకు వాటర్కు సైడ్ కొట్టుకొస్తుంటాయి. ఒక మూలకు ఇటు ఒక మూలకు ఆడ మొత్తం మొలిసేస్తుంటాయి. మొత్తం మొలిసి ఆకులు, వెడల్పాకులు, ఆ పూల కట్టే చెట్లు ఉంటాయి. ఆ చెట్లు చనిపోవాలంటే ఈ మందు కలపకుంటే ఆ చెట్లు చనిపోవట్లే, అవి మొత్తం అట్నే మిగిలిపోతున్నాయి. వరాలమ్మటి మొత్తం మొలుస్తుంది. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ అదే విత్తనం తయారై మళ్ళీ పొలం అంతా ఆక్రమిస్తుంది. అందువల్ల దీన్ని కలపాల్సి వస్తుంది. అది ఇది మాత్రం ఇప్పుడు అన్ని మందుల వల్ల ఇది కంబైండ్ కలపాల్సి వస్తుంది. అసలు ఇది కలపకుండా పని చేస్తుంది అనే ఆలోచనతో అట్ట కూడా కొంత కొట్టకుండా డోస్ తగ్గించి కొంచెం తగ్గించి స్ప్రే చేయాల్సి వస్తుంది. ఈ మందు అన్ని మందులకు కంబైండ్గా కలిపి స్ప్రే చేయాల్సి వస్తుంది. ఇది రిఫోలెక్స్, లేకపోతే వివాయ్, ఇది 2 సేమ్ టెక్నాలజీ. అదైనా ఏం లేదు, ఇదైనా ఏం లేదు. ఒక ఎకరానికి వివాయ్లో ఉన్నటువంటి మందు ఏదైతే ఉందో దీనిలో కూడా ఫినాక్సిలం ప్లస్ సైలోపాబ్యూటాల్ ఉంది కాబట్టి అది కానీ ఇది కానీ రెండింటిలో ఏదో ఒకటి వాడుకోవచ్చు అని చెప్పి మనం వింటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏంటంటే ఈ బాసోగ్రాము ఎకరానికి ఒక డబ్బా ఎక్కువ, అంటే డబ్బా కొట్టడం అని చెప్తారు. ఇది ఎక్కువ కొట్టడం వల్ల కూడా మనం వర్షాకాలంలో మళ్ళీ మన జీలుగులు కానీ వేరే ఇంకేమైనా పెసర కానీ అలాంటి పంటలు వేస్తుంటాం. ఎందుకంటే అవి పచ్చి రొట్టె ఎరువు కానీ ఉపయోగించుకుంటున్నాం. అయితే ఈ బాసోగ్రామ్ ఎక్కువ కొట్టినప్పుడు, యాసంగి పొలాల్లో ఎక్కువ కొట్టినప్పుడు వర్షాకాలం ఆ జీలుగులు కానీ ఆ పెసలు కానీ మొలకలు వచ్చి కూడా ఎండిపోయే ఆస్కారం ఉంటుంది. ఇది ఎక్కువ కూడా స్ప్రే చేయటం మంచిది కాదు, అంత మంచిది కాదు.